శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 9 ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారి యొక్క ఆయన స్వరం వినగలిగినటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించడాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి రుణస్థులమై కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఏదైనా మన టీఎల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ భాగంలో నుంచి 2 శ్రేష్టమైనటువంటి తలంపులు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. దేవుని బిడ్డలారా, ఈ 4 సువార్తల్లో మీరు గమనించినట్లయితే యోహాను విభిన్నమైనటువంటి కోణంలో రాసేటువంటి అనుభవం. ఎందుకంటే మెస్సయ్యను గురించి యోహాను సువార్తికుడు అద్భుతంగా ఆనాటి మానవాళికి నేటి విశ్వాసులైనటువంటి వారికి ప్రభువుని గురించి పరిచయం చేస్తున్నప్పుడు అద్భుతంగా పరిచయం చేస్తారు. మొదటి అధ్యాయంలో యేసు ప్రభు వారిని ఎలాగ వర్ణించారంటే, ఇదిగో లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ప్రభువారిని చక్కగా వర్ణింపజేయటంలో, ప్రభువారి గురించి పరిచయం చేయటంలో ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో జ్ఞాపకం చేశారు. అలాగే 20వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేసింది, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. క్రీస్తు యేసు క్రీస్తుని దేవుని కుమారుడు అని మీరు నమ్ముతున్నారా, అనుకుంటున్నారా అని దీని ఉద్దేశం. ఈ ఉదయకాల సమయంలో దేవుని కుమారుడు క్రీస్తు, యేసు క్రీస్తు అని చెప్పేసి లేఖనం చెప్పింది కాబట్టి నేను కూడా అనుకుంటున్నాను, నేను కూడా ఈ విధంగానే చెప్తున్నానని చెప్పగలుగుతున్నామా? లేదు. ఆయన నిజంగా దేవుని కుమారుడే. 2000 సంవత్సరాల నుంచి దేవుని బిడ్డలు ఇప్పటికి కూడా యేసుక్రీస్తు గురించి కొందరు అపోహల మధ్య, అనుమానాల మధ్య, సందిగ్ధాల మధ్య మాట్లాడేటువంటి తత్వం ఉంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడేనా? దేవుని కుమారుడే అయితే ఎందుకు మరణించాడు? ఎందుకు సిలువేయబడ్డాడు? ఎందుకు శ్రమపరచబడ్డాడు? ఎందుకు శిక్షించబడ్డాడు అని మాట్లాడేటువంటి మనుషులు లేకపోలేదు. అలాంటి వారు అడిగినప్పుడు మనం బదులు చెప్పటానికి కూడా కొందరు చెప్పలేనటువంటి వారుగా ఉండేటువంటి స్థితి ఉంటుంది. వాదనలు, తర్కనలు మనకు అవసరం లేదు. కానీ మన ప్రభు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అని చెప్పటానికి లేఖనాలే ఆనవాలు, ఆధారాలు, స్పష్టమైనటువంటి వారికి ఉన్నటువంటి అపోహలకి మన దేవుని యొక్క వాక్యమే నిదర్శనం. ఖచ్చితమైనటువంటిది జ్ఞాపకం చేయటానికి ఆయన 33.5 సంవత్సరాలు ఆయన జీవిత విధానమే సాక్ష్యంగా చెప్పటానికి, దేవుని కుమారుడు యేసుక్రీస్తు అని చెప్పటానికి. అది నీవు నేను అనుకోవటమో లేకపోతే తలంచటమో కాదు, కానీ మనం నమ్మి నా ప్రభు, నా యేసయ్య దేవుని కుమారుడు, ఆయన పంపించబడ్డాడు నా కొరకు, ఈ భూమి మీదకి వచ్చి నా పాపాల నిమిత్తం ఆయన సిలువేయబడి మరణించి పునరుద్ధరణ తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు అనేటువంటిది నువ్వు నమ్మాల్సినటువంటి సత్యం. 2వ తలంపు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును. నమ్మి ఆయన నామంలో నమ్మినటువంటి వారు నెమ్మదిగా ఉండగలుగుతారు. నమ్మినటువంటి వారికి యేసుక్రీస్తు నామం బలమైనటువంటి దుర్గం. నమ్మినటువంటి వారికి ఆయన నామం అనేక అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యమైన, అనేకమైనటువంటి స్వస్థత సూచికలు చేయగలిగినటువంటిది యేసుక్రీస్తు నామం. ఈ నామంలో మనకి నిత్య జీవం దొరుకుతుంది. ఈ నామంలో మనకు జీవం దొరుకుతుంది. ఈ నామంలో పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత అనేటువంటిది. ఎందుకంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే కుమారుని క్రీస్తు ద్వారానే. ప్రభు వారికి జ్ఞాపకం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరినో తన దగ్గరికి రాలేడు అనేటువంటి ప్రభు వారికి జ్ఞాపకం చేసినట్లుగా ఆయనే ద్వారమై ఉన్నాడు. కాబట్టి ఆ మార్గంలో మనం ఉంటే, ఆ మార్గాన్ని మనం నమ్మి విశ్వసించగలిగితే
నిత్య జీవం అనేటువంటిది, మరి జీవం అనేటువంటిది పొందుకోగలుగుతాం. ఇంకా ఈ సత్యాన్ని కేవలం నమ్మని వారిగా, విశ్వసించని వారిగా, అనుకునేవారుగా, ఏదో చెప్పుకునేటువంటి వారుగా ఉంటే ఆశీర్వాదం కాదు. నమ్మి విశ్వసించి పరిపూర్ణంగా ఈ మార్గంలో సాగుతూ నిత్య రాజ్యానికి వారసులుగా కలుగుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, నమ్మి బాప్తీసం పొందినటువంటి వారు డాష్, నమ్మి బాప్తీసం పొందినటువంటి వారు డాష్. ఈ ఆన్సర్ను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి బాబు సాత్విక్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో 65వ సంకీర్తన 11వ వచనం ప్రకారం, సంవత్సరమున దయాకిరీటం నేను నీకు ధరింపజేసి నీ జాడల మెదజలను జ్ఞాపకం చేసినట్లుగా, మరి సాత్విక్కు దేవుడు ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేక అనుగ్రహిస్తూ తన కెరీర్ అంతట్లో దేవుడు తోడుగా ఉండి ఉన్నతంగా మరి తనను వారి తల్లిదండ్రులను దేవుడు బహుగా ఆస్వాదించునుగాక. ఆమేన్. నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో స్పష్టంగా మాకు జ్ఞాపకం చేసి మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి కేవలం మేము చెప్పుకోవటమే లేకపోతే అనుకోవటం అని కాకుండా నా తండ్రి, హృదయపూర్వకంగా నా ప్రభువా మీరు దేవుని కుమారులు అని చెప్పేసి ప్రభువా, అయ్యా మీరు మా కొరకు పంపించబడ్డారన్నటువంటి ఆ సత్యాన్ని ప్రభువా మా హృదయాల్లో నిత్యం ధ్యానించుకుంటూ నా తండ్రి అనేకులకు నాయన ప్రకటించగలిగిన వారుగా, ప్రచురపరచగలిగినటువంటి సాధనాలుగా, సాక్షులుగా స్థిరపరచండి తండ్రి. మేము ఎందరైతే ప్రభువా నమ్ముతారో, నాయన విశ్వసిస్తారో వారు జీవం పొందుకుంటా నిత్య జీవానికి వారసులు అవుతారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి, అట్టి విశ్వాసంలో అట్టి నమ్మికలో ప్రభువా స్థిరపరచబట్టుకు సహాయం చేయండి. ఈ లేఖన మర్మాలు ప్రభువా మేము అర్థం చేసుకోవటానికి, అన్వయించుకుని ప్రభువా అనుసరించేటువంటి ఆత్మీయ జ్ఞాన నడిపింపును మా అందరికీ దయచేయండి. ఈ ఉదయం అయినా టీఎల్సీ నిద్రాహాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నాను. బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయండి తండ్రి. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి కుమారుడు సాత్విక్ను బట్టి మీకు వందనాలు ప్రభువా. బిడ్డకిచ్చిన దయాకిరీటాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఇలాంటి బర్త్డేస్ తన జీవితంలో ఇంకా అనేకం జరుపుకోవటానికి మీకు కృప దయచేయండి అయ్యా. తను చేసే జాబులో మీరు తోడుగా ఉండండి. తన కెరీర్ ఉన్నతంగా మీరు దీవించండి. వారి తల్లిదండ్రుల ప్రభువా, మరి చార్లెస్ గారి కుటుంబాన్ని మీరు ఆశ్రదించండి అయ్యా. వారి కుటుంబం యొక్క ప్రతి అక్కర్ల అవసరతను మీరు తీర్చి ఆర్థికంగా, ఆత్మీయంగా అభివృద్ధి పరుస్తూ మీ కృపలో వారి దినపచ్చామని మరొక పర్యాయం నాయన దేవ, మా టీఎల్సీ నిద్రాహాలు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రత్యేకమైన రీతిలో భూ సంబంధంగా, పరసంబంధంగా మీరు వృద్ధిపరిచి బలపరచమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామంలో అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనను గాక. ఆమేన్.